బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు ముగ్గుల్ల వాకిళ్లకు తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి మా చేతుల్లో నిండిన జాబిల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి మా బతుకు వెలిగించేటి బతుకమ్మకి వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు గునుగు పూలుగోయంగా గువ్వాలాలినాయే గునుగు పూలుగోయంగా గువ్వాలాలినాయే గునుగు పూలుగోయంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని రామకోటి స్థూపం దేవాలయం ఎదురుగా మరి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మహిళా మనులు బతుకమ్మలను అయితే పేరుస్తున్నారు. సో మరి వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మా నా పేరు సరళ. ఎలా చేస్తున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇంత గొప్పగా ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా పాల్గొన్నట్టు అనిపించలేదు. ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చాలా గొప్పగా సెలబ్రేషన్ చేస్తున్నారు. నలుమూలలకి తెలియజేసుకుంటూ మేము ఈరోజు అందరం ఎక్కడి నుంచో వేరు ఊర్ల నుంచి వచ్చి కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది కూడా. సో మీరు బతుకమ్మ సాంగ్స్ ఏమైనా పాడగలరా? నాకు వచ్చినంత వరకు నేను పాడగలుగుతాను. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట చిలుకలు రెండు, పాట చిలుకలు రెండు, కలికి చిలుకలు రెండు, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. నెక్స్ట్ ఇంకొక
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు దొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రావి బిందె తీస్తే రమణి నీళ్ళకపోతే రావి బిందె తీస్తే రమణి నీళ్ళకపోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన గారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకువెళతి నీళ్ళకు పోతే వెంకటేష్ బిందె తీసుకువెళతి నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామ్మ నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుక బామ్మ నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే ముందుగాను మన తర్వాత నెక్స్ట్ సద్దల బతుకమ్మ దానికి కూడా శుభాకాంక్షలు. అండ్ దసరా శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే నీ బిందె తీసుకువెళది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుకుపామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే నీ బిందె తీసుకుపడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే త్యాల బిందె తీసుకుపడతా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన 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 బంగారు బొమ్మ దొరికే వారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో అడుగుతున్నది పప్పు ఉయ్యాలో పడవల్లో నా పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఏమి గోరిందో రంగు రంగుల పూలు గోరిందో తల మీద గౌరమ్మ కొలువై ఉండంగా దయగల్లా తల్లి ధరణేలుతుందో తెలంగాణ నేల పాడనే ఇయ్యాల అమ్మను తెలుసుకుంటా కొమ్మలల్లో కోయిలాలో ఉయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల కమ్మంగా ఆడి పాడాలో ఇయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల కొమ్మలల్లో కోయిలాలో ఉయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల కమ్మంగా ఆడి పాడాలో ఇయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల నట్టింట్లో పోసిన పూల రాజులు పుట్టింటి పుణ్యాల ఆడబిడ్డలు సక్కాని పూలను ఒక్కొక్కటి ఎరి పేరంగా పెరిగేను ప్రేమాను రాగాలు కన్నవారి ఇంట సిరులు గలుగాలని దీవించే వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు బతుకమ్మ నవరాత్రోత్సవాలలో భాగంగా మరి సాయినగర్లో ఉన్నాము. సాయినగర్లో చూస్తున్నాం కదా, చాలా పెద్ద బతుకమ్మని శివుడికి సంబంధించి బతుకమ్మని అయితే మహిళలు చాలా అందంగా పేర్చారు. మరి అసలు ఎవరు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది, అసలు దీన్ని అసలు ఎవరు క్రియేట్ చేశారనేది వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మనకు రావండి, ముందుకు రండి. సో సాయినగర్లో మరి చూస్తున్నాం కదా, దాదాపు ఒక 6 feet ఉంటుంది. ఇంత పెద్ద బతుకమ్మని మరి ఎలా రెడీ చేస్తారో అని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు సుశీలాదేవి. సో ఇంత పెద్ద బతుకమ్మని ఎంతమంది కలిసి చేశారు? మా కార్నవాళ్ళు అందరం కలిసి అందరికంటే మనది బాగుండాలి, ఈ జనజాగృతి రెడ్డి జనజాగృతి వాళ్ళ పిలుపు మేరకు మేము ఇన్స్పైర్ అయ్యి పెద్దగా తీసుకుపోవాలి, మనదే ఇది ఉండాలి అని అందరం కలిసి శ్రమించి నిన్నటి నుంచి చాలా రకాలు మన ప్రకృతిలో ఎన్ని కనిపిస్తున్నాయో అన్ని గరిగా ఇక ఎన్ని అని చెప్పాలి, చాలా చాలా రకాలు తీసుకొచ్చినాం. నిన్నటి నుంచి తయారు చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీకు మహిళలంతా ఒక చోట చేరి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం? మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంత శ్రమ అయినా కూడా మేము శ్రమలాగా అనుకుంటలేము. ఈ రెడ్డి జన జాగృతి వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము చాలా ఇదయ్యి తయారు చేసుకుని పోవాలి, మనం అందరం పోవాలి. చాలా ఇంకా బతుకమ్మలు వేర్చినాము. ఇది ఒకటే కాకుండా అన్ని వివిధ రంగులు, గడ్డి గరిక, గడ్డి పువ్వులు ఏవేవో తీసుకొచ్చి వాటికి వివిధ రకాల కలర్స్ వేసి, తంగడు పూలు, ఇక వివిధ రకాల పూలు మనకు ప్రకృతిలో దొరికేటటువంటి వివిధ రకాల పూలను తీసుకొచ్చి మేము శ్రమించి తయారు చేసినాం. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నిటి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో నిటి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో
రవీంద్రనగర్ గణేష్ చౌక్ మురళి అన్నయ్య గారి ఇంట్లో ఈ బతుకమ్మ పేర్చడం అనేది చాలా సంతోషంగా ఉంది. మొదటగా నా అక్కలు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మరియు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ నీరజకు స్పెషల్ థ్యాంక్స్. తను నాకు 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. నా కష్టాలలో సుఖాలలో ఎంతో తోడ్పాటునిచ్చింది. ఏ రోజు కూడా నన్ను ఒక తోబుట్టు లాగానే చూసుకుంది. ఫస్ట్ రెడ్డి జాగృతి తరపున నీరజ, నేను ఒక బతుకమ్మ పేరుద్దాం అనుకుంటున్నానే, బతుకమ్మ పండుగని ఈసారి నల్గొండలో జరుపుకుంటాను, మరి మీరందరూ కూడా పాల్గొనాలని అనగానే తను ఎందుకే మేమందరం నీ వెంట ఉంటాం, మంచిగా చేసుకుందాం, మనం పండుగ అందరం కలిసి చేసుకుందాము, నువ్వు వచ్చేసాయి అని చెప్పింది. అదేవిధంగా తన ఫ్రెండ్స్ను నా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఈ మురళి అన్నయ్య వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి 3 డేస్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పాపం రకరకాల పూలను సేకరించి ఎంతో ఓర్పుగా బతుకమ్మలను వాళ్ళ నైపుణ్యాలు ఇక్కడే కనపడుతున్నాయి. ఎంతో అందంగా తీర్చిదిద్ది ముస్తాబయి మేము ఎన్జీ కాలేజీకి వెళ్ళి బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నాము. ఈరోజు ఇక్కడికి అటెండ్ అయిన నా ఫ్రెండ్స్ మరియు నా తోబుట్టు లాంటి నీరజకు స్పెషల్ థ్యాంక్స్. నా పేరు వనజ అండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నామండి. సాయినగర్ కాలనీ అండి మాది. నా పేరు వనజ. మేము ఈ బతుకమ్మ రెడ్డి జాతర బతుకమ్మ సంబరాలకి సంజయ్ గారు వచ్చి ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చాలా ఆహ్వానించారు. అది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోటి మేము అందరం కూడా బతుకమ్మని పేర్చుకోవడానికి ఉత్సాహం చూపించాము. అందులో మళ్ళీ అక్కడ హోటల్లో మీటింగ్ పెట్టి అక్కడ కూడా బాగా ప్రేరణ చేశారు. దాంతో ఆ స్ఫూర్తితో మేమందరం కూడా మా కాలనీ వాసుల మహిళలందరం కూడా సమావేశమయ్యి చక్కగా మేము 4-5 రోజుల నుండి అన్నీ సేకరించుకొని అన్ని ప్రకృతిలో దొరికే పుష్పాలతోటి చక్కగా బతుకమ్మలు పేర్చుకుంటూ ఉన్నాము. మా కాలనీ నుంచి సుమారుగా 100 బతుకమ్మలు మేము పేర్చినాము. 100 బతుకమ్మలు పేర్చారండి. సో నైస్ అండి. సాయినగర్ కాలనీలో దాదాపు 100 బతుకమ్మలతో ఈరోజు రెడ్డి జాగృతిలో మరి వీళ్ళు పార్టిసిపేట్. సువర్ణ బతుకమ్మ 2 గంటల నుంచి బతుకమ్మను పేరుస్తున్నాము. చాలా సంతోషం అనిపించింది. అందరం కలిసి బతుకమ్మ పేరుస్తున్నాం. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మేమందరం గత 2 రోజుల నుంచి అన్ని పూలు అన్నీ అరేంజ్ చేసుకొని బతుకమ్మ పేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. పండుగ వాతావరణంలో 2 రోజుల నుంచి అరేంజ్ చేసుకున్నాము. అన్నీ పిల్లలు చాలా ఉత్సాహంగా పూలు సేకరించడము, పేరవడంలో సహకరించడము, ఇవన్నీ చాలా మేము ఒక ఇంటి పండుగలాగా చేసుకున్నాం మన మధురానగర్ కాలనీలో. గాయత్రి, మేము బతుకమ్మ పండుగనే అందరం సంబరంగా జరుపుకుంటాము. మన తెలుగింటి సాంప్రదాయంలో ముఖ్యమైనదిగా బతుకమ్మని తెలియజేస్తాము. బతుకమ్మని 9 రోజులు జరుపుకుంటాము. మొదటిగా ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటాం, సెకండ్ వన్ అటుకుల బతుకమ్మ, మూడవది ముద్దపప్పు బతుకమ్మ,
4వది నానబియ్యం బతుకమ్మ, 5వది అట్ల బతుకమ్మ, 7వది అలిగిన బతుకమ్మ, 8 ఏపకాయల బతుకమ్మ, 9 వెన్నముద్దల బతుకమ్మ అండ్ సద్దుల బతుకమ్మ చేసుకుంటాం మనము. ఈ అందరం కలిసి మా కాలనీలో నిర్మల. మేము సంధ్యా మేడం వచ్చినప్పుడు ఏమోలే ఇంత కష్టం ఉంటుంది కదా, మేము చేయగలమా అనుకున్నాము. కానీ ఆమె మాటలు బట్టి మాకు కూడా కొంచెం చేయాలనేది కొంచెం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో ఆమె వచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి మేము ఈ పనిలోనే ఉన్నాము. మేము పూలు తెచ్చుకోవడము, అందరినీ కలవడము, చెప్పడము, అట్లా చేసి ఒక సాయినగర్ కాలనీకి ఉన్నటువంటి వినాయకుడు లేదా అట్లానే ఏం లేదండి, మాకు ఇంట్రెస్ట్ మీద పేర్చాము. మామూలుగా అందరం కూడా బతుకమ్మ అంటే బాగా పేరుస్తాము. ఎప్పుడైనా మా హైలైట్ బతుకమ్మలు. బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతిరోజు బతుకమ్మను వేరుస్తున్నాము. మాది రవీంద్రనగర్ గణేష్ చౌక. మా ఇంట్లోనే ఈరోజు వేర్చుకున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క వారి ఇంట్లో బతుకమ్మను వేరుస్తున్నాము. మంచిగా సంబరాలు చేసుకుంటాము. నైట్ 11 గంటల వరకు బతుకమ్మ ఆడుతున్నాము. 1వ రోజు బంగిల్పు బతుకమ్మ చేసుకున్నాము. 2వ రోజు అటుకుల బతుకమ్మ చేసుకున్నాము. 3వ రోజు ముద్దప బతుకమ్మ. 4వ రోజు నానబియ్యం బతుకమ్మను వేర్చినాము. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలిగిన బతుకమ్మను. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మను. 9వ రోజు సద్దుల బతుకమ్మను గ్రాండ్గా చేసుకుంటాం. సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని రవీంద్రనగర్ గాంధీ చౌక్లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మరి రెడ్డి జాగృతి కోసం మహిళలంతా రెడీ అయిపోయారు బతుకమ్మ ప్రోగ్రామ్కి. సో మరి బతుకమ్మ ప్రోగ్రాంలో వీరంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి ఎలా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నాం. అమ్మ మీ పేరేంటి? నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఇక్కడ ఎంతసేపటి నుంచి ఈ బతుకమ్మలు మీరు పేర్చడం మొదలు? మేము 3 అవర్స్ నుంచి పేరుస్తున్నామండి ఇక్కడ. ఈ బతుకమ్మ ఇది వదలండి. బతుకమ్మ ఈరోజు చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. ఇది మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి జరుపుకుంటున్నాము. ఇంకా ఈ రకంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మురళీ సేట్ వాళ్ళ ఇంట్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందరూ విచ్చేసిండ్రు, అందరు వచ్చిండ్రు. పిల్లలందరూ చాలా మంచిగా పేర్చున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళ ప్రేమ మరవలేనిది. అసలు రెడ్డి జాగృతి నుంచి బతుకమ్మ పండుగను జరుపుకుందామని నేను చెప్పగానే వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా సరక్క చేసుకుందాము అని వాళ్ళు తెలపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూలను సేకరిస్తూ రకరకాల పూలను సేకరిస్తూ వాళ్ళ ప్రతిభను కూడా చూపిస్తూ ఆ బతుకమ్మలోనే వాళ్ళ ప్రతిభ కనబడుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. మొదటిగా ఈ కాలనీ వాసులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్స్. పేరున ఇప్పుడు పేర్లన్నీ చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను నా సోదరి మళ్ళీ మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం చాలా టాలెంట్ కనబరుస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు పూలను సేకరించిన విధానం కానీ, పేర్చిన విధానం కానీ, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిభ కనబరుస్తున్నారు. మనం అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి. నమస్తే, నా పేరు నాళ్ళ మట్టపల్లి. సార్, ఎన్ని రకాల పూలను కలెక్ట్ చేసి ఎంత టైం తీసుకొని ఇంత పెద్ద అద్భుతమైన బతుకమ్మ చేశారు? నేనైతే టైం అనుకోలేదండి ఈ విషయంలో. ఎందుకంటే నాకు సవాల్ కాదండి. ప్రతి సంవత్సరం ఇలాగే పేస్తాము, సద్దల బతుకమ్మకు పేస్తాము. నేనైతే దీన్ని టైంగా అయితే భావించను, కష్టాన్ని కూడా ఓరుస్తాను. ఇందులో కొనుక్కొచ్చిన పూలు ఏం లేవండి, మొత్తం స్వయంకృతంగా కష్టపడి ఒక 3-4 రోజులకి వెళ్ళి సేకరించి ఫోల్డింగ్ చేపించి స్థానిక సాయినగర్ మాది కూడా దగ్గరనే, ప్రస్తుతం తర్వాత సాయినగర్ కూడా నివాసం చేస్తున్నాము, ఇక్కడే తీసుకుంటున్నాము. అందుకని లేదండి, లేడీస్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎప్పుడైనా ఇంటికాడ పేర్చేది కానీ ఇప్పుడు ఒక కమిటీ, ఒక యూనిట్, ఒక తోబుట్టులలో కొంచెం మంచిగా పాలు పంచుకున్నట్టు అందరు తోబుట్టు లెక్క మంచిగా సహకరించి చాలా నాకు మటుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం వేస్తా కానీ ఈ సంవత్సరం ఒక స్పెషల్గా ఒకటి సెలబ్రేషన్ చేయడం. బతుకమ్మ ప్రిపరేషన్లో మీ పాత్ర ఏంటి? మేము మా కాలనీకి సంధ్యావదిన గారు వచ్చినప్పుడు మాకు అసలు అంత యాక్టివ్గా లేకుంటుంది.
అయితే తను వచ్చి ఇట్లా రెడ్డి జాగృతి నుండి బతుకమ్మలు పేర్చుకు వెళ్దాము వదినమ్మ రమ్మండి, ఖచ్చితంగా మీ కాలనీ నుండి ఎన్ని తెస్తారు అంటే 50 బతుకమ్మలు తీసుకొస్తాం వదినమ్మ అని మేము చెప్పేశాము. మళ్ళీ క్లాసిక్లో రెడ్డి రెస్టారెంట్లో మీట్ అయిన తర్వాత అసలు రెడ్డి పవర్ ఏంది, రెడ్డి ఏంది అని బాగా అసలు అది మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చెప్పేసరికి ఇంకా మాకు బాగా ఫీల్ వచ్చేసి ఖచ్చితంగా చేసుకుపోవాలి మేము 50 కాకుండా ఆ స్పిరిట్తోని స్పోర్టివ్ స్పిరిట్ తోని చేయడం జరిగింది. మొత్తం జాగృతి కింద రెడ్డిస్ అనే కాదు అన్ని ఇప్పుడు మా కాలనీ కమ్యూనిటీ మొత్తం కలిసి చేసాం బతుకమ్మలన్నీ. దీనికి మాత్రం ఒక తను మెయిన్ గా మాకు హెల్ప్ చేసిండు. మట్టపల్లి అంకుల్ మాత్రం బాగా హెల్ప్ చేశారు. దీంట్లో మాత్రం ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. తనకు బాగా ఇష్టం. తను కూడా వారం రోజుల నుండి కలెక్ట్ చేసుకుంటూ తను పూలు పేర్చడం జరిగింది. మా కాలనీ వాళ్ళంతా కలిసి మేము ఈ బంతి పూలు కాకుండా అన్ని కలర్స్ పూలు కలెక్ట్ చేసుకొని పేర్చుకోవడం జరిగింది. 60 బతుకమ్మల దాకా పేర్చాము ఇప్పటి వరకు, ఇంకొక 10-20. సూపర్ అండి. సో చూస్తున్నాం కదా, అసలు ఇంతమంది ఒక తాటిపైకి వచ్చి వీళ్ళంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ సంధ్య గారు. సో వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ పండుగని ఇలా జరుపుకుంటానని నేను అనుకోలేదు. అసలు ఫస్ట్ బతుకమ్మను జాగృతి నుంచి రెడ్డి జాగృతి నుంచి జరుపుకోవాలి అని అనుకోగానే ఫస్ట్ వచ్చింది నేను సాయినగర్కే వచ్చి అందరినీ అడిగాను, వదినమ్మ మీరు కొంచెం మాకు అందరం కలిసి పండగ చేసుకుంటాము, మీరు పార్టిసిపేట్ చేస్తారా అని అంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా అసలు వాళ్ళ పుట్టింటికి వస్తే ఒక ఆడపడుచుని ఏ విధంగా ఆదరిస్తారో ఆ విధంగా ఆదరించారు. అది అసలు వాళ్ళ మేలు నేను జీవితంలో మర్చిపోలేను. అసలు సంతోషంలో నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే. ఫస్ట్ సాయినగర్ నా తోబుట్టులందరికీ కూడాను బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రతిసారి నేను ఇక్కడే జరుపుకోవాలనుకుంటున్నాను. అసలు ఇంకా ఇక్కడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఇంత పెద్ద బతుకమ్మను అసలు పేర్చడానికి వీళ్ళ కృషి ఎంత ఉందో అసలు చెప్పొచ్చు. ఒక్కొక్కరు కూడా ఇందులో ప్రతి ఒక్కరిది ఉంది కృషి ఇంత బాగా పేర్చడంలో. తెలంగాణలో పూలను దేవతగా పూజించేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. ఇంకా ఇలాగే ప్రతిసారి బతుకమ్మను జరుపుకోవాలని కోరుకుంటున్నా. మళ్ళొక్కసారి సాయినగర్ నా తోబుట్టులందరికీ స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోరు పువ్వులు మిలమిల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మనడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మనడిగింది.
సింధులు వేసినరు రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారాలే ఉయ్యాల బామలంతా గుడి ఉయ్యాలో బతుకమ్మ వేసిరి ఉయ్యాల గది మీద సూర్యుడ ఉయ్యాలో నెల మంది కడ ఉయ్యాల పాపిత సుందరుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస ఉయ్యాల బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల ఓ నగదారిలో ఆనగదారిలో రంగుల పూలే రమ్మన్నాయో సజ్జుల బతుకమ్మని చేయమన్నాయో నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో బామల కొంగుల్లో బంతి పువ్వులో సెతుల్లో సిక్కనే గునుగు పువ్వులో ఆకిలి అలుకు సల్లె గుమ్మడి కుండే సేరే బంతి పువ్వు బయలెల్లే బతుకమ్మను అల్లుకునే మా తల్లి గౌరమ్మ మా ఇంట కొలువు తీరవో నగా అరరరయా నగా ఓ నగా దారిలో ఆ నగా దారిలో రంగుల పూలే రమ్మన్నాయో సజ్జుల బతుకమ్మని చేయమన్నాయో నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో బామల కొంగుల్లో బంతి పువ్వులో సెతుల్లో సిక్కనే గునుగు పువ్వులో తంగెడు పువ్వు వనములో చిన్నదాని నవ్వులో ఊరంతా జాతర పూల పండుగ డబ్బుల్ల సప్పుల్ల గజ్జ మోతరో బంగారు బొట్టమ్మరో బంతి పూలు వల్లెరో అక్క సెల్లెల్ల ఆట చూడరో ఉయ్యాల పాటలే పాడుతున్నరో సద్దుల బతుకమ్మ సల్లగమమ చూడమ్మ ఎంగిలి బతుకమ్మ మా తల్లి గౌరమ్మ మా తల్లి గౌరమ్మ మా ఇంట కొలువు తీరవో నగా అరరరయా నగా ఓ నగా దారిలో ఆ నగా దారిలో రంగుల పువ్వులే రమ్మన్నాయో సద్దుల బతుకమ్మను చేయమన్నాయో నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో పాముల కొంగుల్లో బంతి పువ్వులో సెతుల్లో సిక్కనే గునుగు పువ్వులో ఓ రాగమెత్త దారిలో రామనిత్త దారిలో బంగారు బతుకమ్మ బయలెల్లేనో గంగమ్మ సేర దారి పామలెత్తెనో ఏలేలు మా తల్లి మా పల్లెల వాడలో సిద్ధూల బతుకమ్మ పండగాయరో పచ్చాని పైరులు పరవశించరో ఆటల్ల పాటల్ల బతుకమ్మ బయలెల్లే ఊరంతా కదిలెల్లే గంగమ్మను చేరుకునే మా తల్లి బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ ఓ నగా అరరరయా నగా ఓ నగా దారిలో ఆ నగా దారిలో రంగుల పువ్వులే రమ్మన్నాయో సద్దుల బతుకమ్మను చేయమన్నాయో నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో బాముల కొంగుల్లో బంతి పువ్వులో సెతుల్లో సిక్కనే గునుగు పువ్వులో సెతుల్లో సిక్కనే గునుగు పువ్వులో ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ అందాల పూల రాశివమ్మ బతుకమ్మ శరణు శరణమ్మ అమ్మ బతుకమ్మ సేతుల చప్పట్ల మేళ బతుకమ్మ అమ్మ బతుకమ్మ మా పల్లె బతుకమ్మ ఎల్లా లోకంలో నీకెవరు సాటమ్మ అమ్మ గౌరమ్మ శ్రీ లక్ష్మీ గౌరమ్మ శిఖరంగ పూల గోపురమై వెలుగమ్మ శిఖరంగ పూల గోపురమై
తుమ్మియాలో రే పాల పిట్ట పయనమొచ్చ తుమ్మియాలో నీలి మబ్బు తాళమేసి తుమ్మియాలో కలిగచ్చ కట్టిన మలియాడ తుమ్మియాలో ఊరువాడ ఒక్కటయ్యి తుమ్మియాలో పూల తేరు చుట్టూ కూడి రండ తుమ్మియాలో పదమెత్తిన ఎలకోయిల పల్లె గొంతులు అమ్మవారి పసిడి వీణ మీక తంత్రులు పుట్టమన్ను అరుగులపై పూల కాంతులు పల్లె మట్టి గురుగులలో పాల పుంతలు కంచెల కళ్ళు కళ్ళు గాజుల సవ్వళ్ళు ఆటపాటలో గిళ్ళు పల్లెతో వళ్ళు ఇంతే గౌరమ్మను బంతి పూల తోరణం చెరువు నీట దీపాలు వెలిగిరే అంబరం పప్పు బెల్లాలు కలిపి పంచుకునే సంబరం తల్లి గౌరమ్మను సాగనంపే సంధ్యవేళ పదేల చేతులల్ల పసుపు కుంకుమల వేళ నా చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో అవి నా నుదుటికి ఉయ్యాలో పద్మములై మెరిసే ఉయ్యాలో అవి నా నుదుటికి ఉయ్యాలో పద్మములై మెరిసే ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మట్టెలు ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మట్టెలు ఉయ్యాలో అవి నా కళ్ళకు ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో అవి నా కళ్ళకు ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందన పురింగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందన పురింగులు ఉయ్యాలో అవి నా చెవులకు ఉయ్యాలో కమ్మలయ్యి మెరిసే ఉయ్యాలో అవి నా చెవులకు ఉయ్యాలో కమ్మలయ్యి మెరిసే ఉయ్యాలో భగవంతుడిచ్చిండు ఉయ్యాలో బంతి పూదోటలు ఉయ్యాలో భగవంతుడిచ్చిండు ఉయ్యాలో బంతి పూదోటలు ఉయ్యాలో అవి నా కొప్పున ఉయ్యాలో బంగారు పూతలే ఉయ్యాలో అవి నా కొప్పున ఉయ్యాలో బంగారు పూతలే ఉయ్యాలో పరమేశుడిచ్చిండు ఉయ్యాలో పాలల్ల పగడాలు ఉయ్యాలో పరమేశుడిచ్చిండు ఉయ్యాలో పాలల్ల పగడాలు ఉయ్యాలో అవి నా మెడలోన ఉయ్యాలో ముత్యాల హారాలు ఉయ్యాలో అవి నా మెడలోన ఉయ్యాలో ముత్యాల హారాలు ఉయ్యాలో
మల్లె పూల పొదలో ఉయ్యాలో సన్న జాజులల్లి ఉయ్యాలో మల్లె పూల పొదలో ఉయ్యాలో సన్న జాజులల్లి ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలెల్లే పడతులు ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలెల్లే పడతులు ఉయ్యాలో కాచాయని పూజకు ఉయ్యాలో కాంతాలంతా కదిలి ఉయ్యాలో కాచాయని పూజకు ఉయ్యాలో కాంతాలంతా కదిలి ఉయ్యాలో బతుకమ్మ పూజకు ఉయ్యాలో భామాలంతా కదిలి ఉయ్యాలో బతుకమ్మ పూజకు ఉయ్యాలో భామాలంతా కదిలి ఉయ్యాలో 9 రోజులు ఉయ్యాలో బతుకమ్మ పండుగనుయ్యాలో 9 రోజులు ఉయ్యాలో బతుకమ్మ పండుగనుయ్యాలో వనితలందరూ గుడి ఉయ్యాలో భక్తి శ్రద్ధలతోను ఉయ్యాలో వనితలందరూ గుడి ఉయ్యాలో భక్తి శ్రద్ధలతోను ఉయ్యాలో తంగేడు చామంతి ఉయ్యాలో గునుగు గుమ్మాడి ఉయ్యాలో తంగేడు చామంతి ఉయ్యాలో గునుగు గుమ్మాడి ఉయ్యాలో ఈరొక్క పూలతో ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో ఈరొక్క పూలతో ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో పట్టు చీరలు గట్టి ఉయ్యాలో పడుతులంతా మురిసే ఉయ్యాలో పట్టు చీరలు గట్టి ఉయ్యాలో పడుతులంతా మురిసే ఉయ్యాలో బంగారు నగలతో ఉయ్యాలో భామాలంతా మెరిసే ఉయ్యాలో బంగారు నగలతో ఉయ్యాలో భామాలంతా మెరిసే ఉయ్యాలో చిన్నలు పెద్దలు ఉయ్యాలో ఒక్క తాన చేరి ఉయ్యాలో చిన్నలు పెద్దలు ఉయ్యాలో ఒక్క తాన చేరి ఉయ్యాలో ఆటలెన్నో ఆడే ఉయ్యాలో పాటలెన్నో పాడే ఉయ్యాలో ఆటలెన్నో ఆడే ఉయ్యాలో పాటలెన్నో పాడే ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో ఊరు వాడల్లోన ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో ఊరు వాడల్లోన ఉయ్యాలో బతుకమ్మ పండుగనుయ్యాలో ఘనముగా జరిపేరు ఉయ్యాలో బతుకమ్మ పండుగనుయ్యాలో ఘనముగా జరిపేరు ఉయ్యాలో నేలంత పూలతో ఉయ్యాలో పూలవనమై విరిసే ఉయ్యాలో నేలంత పూలతో ఉయ్యాలో పూలవనమై విరిసే ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ కుయ్యాలో మనసెంతో మురిసేను ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ కుయ్యాలో మనసెంతో మురిసేను ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పార్వతిని పూజ ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పార్వతిని పూజ ఉయ్యాలో గంధమక్షంతలతో ఉయ్యాలో గౌరమ్మని పూజ ఉయ్యాలో గంధమక్షంతలతో ఉయ్యాలో గౌరమ్మని పూజ ఉయ్యాలో చామంతి పూలతో ఉయ్యాలో శాంభవిని పూజ ఉయ్యాలో చామంతి పూలతో ఉయ్యాలో శాంభవిని పూజ ఉయ్యాలో అమ్మ లక్కలు గుడి ఉయ్యాలో ఆనందంగా చేసి ఉయ్యాలో అమ్మ లక్కలు గుడి ఉయ్యాలో ఆనందంగా చేసి ఉయ్యాలో పోయిర గౌరమ్మ ఉయ్యాలో గంగమ్మ ఒడిలోకి ఉయ్యాలో పోయిర గౌరమ్మ ఉయ్యాలో గంగమ్మ ఒడిలోకి ఉయ్యాలో మల్లొచ్చి ఏడాది ఉయ్యాలో మళ్ళీ రావే తల్లి ఉయ్యాలో మల్లొచ్చి ఏడాది ఉయ్యాలో మళ్ళీ రావే తల్లి ఉయ్యాలో చల్లని చూపులతో ఉయ్యాలో దీవించవే మమ్ము ఉయ్యాలో చల్లని చూపులతో ఉయ్యాలో దీవించవే మమ్ము ఉయ్యాలో నీ కరుణ మా పైన ఉయ్యాలో కురిపించవే తల్లి ఉయ్యాలో నీ కరుణ మా పైన ఉయ్యాలో కురిపించవే తల్లి పల్లె పల్లె నా చామంతి బంతి పూతోటనే పూసే అమ్మని కోసం బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో గుమ్మడి గన్నేరు తంగేడు పూలు నీ చీరలే ఈ పొందే ఆనందం బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో నిన్ను చూడగా కళ్ళు సాలవు అమ్మ మరాణి నిన్ను చేసిన సేతులు జన్మధన్యమైపోని నీ సిగలో నా వాలింది అమ్మ హరివిల్లు ఆకాశమే దిగి వచ్చి నీ బొమ్మగా మరి మురిసింది అమ్మ ఈ పసుపు బొమ్మ నీ సంతకొచ్చి బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి
సింగారి బతుకమ్మ ఉయ్యాలో అందాల బతుకమ్మ ఉయ్యాలో కండాల బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలంతా ఆటలాడుతుంటే భూగోళమే పొంగిపోయేనులే ఊరూరు అంత కోలలాడుతుంటే కైలాసమే తొంగి చూసేనులే ముక్కంటిని పది మేమే నీ సంతతి అమ్మ అయ్య మీరే మా కంటికి ముక్కోటి దేవుళ్ళ రూపానివే నువ్వు సల్లంగా ఇవ్వమ్మ నీ ఆనతి పూల పల్లకిలో ఉయ్యాలలో గేవు మా సిరువుల్లోనా సాగనంపుతుంటే బరువే కారా మా గుండెల్లోనా తెలంగాణని పుట్టినిల్లు మాకు ఎంతటి భాగ్యాన్ని ఇచ్చావు తల్లి బతుకమ్మ అంటే మా ప్రాణమల్ల భాగమేనమ్మా మమ్మేలు తల్లి బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో అందాల బతుకమ్మ ఉయ్యాలో కండాల బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో పల్లె పల్లె నా చామంతి బంతి పూతోటలే పూసే అమ్మ నీ కోసం బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ లాల 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 ఉయ్యాలో రామ లాల ఉయ్యాలో సీత లాల 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 ఉయ్యాలో రామ లాల ఉయ్యాలో సీత సెల్లెలా 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 ఆ గునుగులే విరిసే నీ నవ్వులా సెల్లెలా 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 ఈ తంగెళ్ళు మెరిసే నీ కన్నులా బంతి పూల బొమ్మల రెల్లు పూల రెమ్మల అల్లి పూలు అల్లుకున్న అమ్మలా పల్లె ఊరు వాడల ఎల్ల పూల ధారల గడపల్లా నిండినాదో అమ్మ గౌరమ్మల లాల లాల ఆహా లాల 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 ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత లాల ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత లాల 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 ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత లాల ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత సెల్లెలా 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 ఆ గునుగులే విరిసే నీ నవ్వులా సెల్లెలా 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 ఈ తంగెళ్ళు మెరిసే నీ కన్నులా కోనల కొన కొమ్మలు కోసుకొచ్చే తమ్ములు ఏరి కోరి పేర్చుతుంటే ఎలిగిపోయే అందము పాలల పొట్టమ్మలు దాటుతుంటే అరుగులు అరచేతిలో ఒదిగిపోయే చంటి పిల్ల చందము పూలవాగు వంకల సాగతీగ డొంకల ఆదమరచి ధరణి దుంకె చింకల అల్లులంత ఎంకిల రాగమెత్తి ఊయల కోయలోలే పాడుతుంటే వంకల శంకల లాల లాల ఆహా లాల 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 ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత అంటూ ఎన్నెల్లో రామ వచ్చే గౌరమ్మ ఆహా లాల 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 ఉయ్యాలో రామ జోల ఉయ్యాలో సీత లాల
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నల్గొండ పట్టణ ప్రజలకు మరియు నా సహోదరులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా రెడ్డి జాగృతి తరఫున ఇక్కడికి వచ్చిన సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటాను. నేను ఈ పట్టణంతో నాకు 45 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. వాళ్ళందరినీ కలవాలని ఉద్దేశంతో ఈ జాగృతి తరఫున బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అసలు వీళ్ళు నల్లగొండ పట్టణ ప్రజల అభిమానానికి అసలు నేను వెలగట్టలేకపోతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. పూలను దేవుడిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరియు ఈరోజు చాలా నా సోదరీమణులు రంగురంగుల పూలను ఎంతో శ్రమించి సేకరించి వాటిని వాళ్ళ నైపుణ్యాన్ని జోడించి ఎంతో బాగా అలంకరించి వాటిని తీసుకొని రావడం జరిగింది. అసలు వాళ్ళని చూస్తుంటే ఏది బాగుంది ఏది బాలేదని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎంత చేసినా ఎంత చెప్పినా ఈ పట్టణ ప్రజలకు తక్కువే అనిపిస్తుంది. నా కోసం స్టేజ్ పైకి వస్తా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం.